వెల్కమ్ టు స్కంద టీవీ. సైబర్ నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తరచూ ఎక్కడో ఒక చోట సైబర్ నేరగాళ్ల వలలో పడి చాలామంది మోసపోతున్నారు. కంటికి కనిపించకుండా ఎటువంటి అనుమానం లేకుండా చాలా తెలివిగా స్మార్ట్గా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలకు సైబర్ డిపార్ట్మెంట్ ఎంత అవగాహన కల్పించినా సరే నేరగాళ్లు కొత్త పద్ధతిని ఎంచుకుంటున్నారు. రోజుకో వినూత్న రీతిలో ప్రజల సంపద కొల్లగొడుతున్నారు. తాజాగా 5 వ్యక్తులు సైబర్ నేరస్తుల ఊబికి చిక్కుకొని లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. నగరానికి చెందిన వృద్ధుడికి యూనియన్ బ్యాంక్ లైఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక ఏపీకే లింక్ మొబైల్కి వచ్చింది. దీంతో వృద్ధుడు వెంటనే సదరు ఫైల్ను ఓపెన్ చేసి వివరాలు ఎంటర్ చేశాడు. దీంతో అతని ఫోన్ హ్యాక్ చేసి దశల వారీగా 10 లక్షల రూపాయలు దోచేశారు సైబర్ నేరగాళ్లు. ఇక మరో వృద్ధుడికి కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు పేరుతో మొబైల్కి ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వగానే అతడి అకౌంట్ నుంచి 1,72,999 గల్లంతయ్యాయి. ఇది చూసి షాక్ అయిన వృద్ధుడికి కాసేపు గుండె అయినంత పనైంది. అలాగే మరో వ్యక్తికి ఎంపరీ వాహన్ యాప్ పేరుతో మొబైల్కు లింక్ పంపి అతడి ఫోన్ హ్యాక్ చేశారు. ఆ తర్వాత అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి 2,24,875 కొల్లగొట్టేశారు. ఇక మరో కేసులో ఒక వ్యక్తికి బీమా డీయాక్టివేషన్ పేరుతో లింక్ పంపి అతడి బ్యాంకు నుంచి 1,09,891 రూపాయలు దోచేశారు. అలాగే నగరానికి చెందిన 45 ఏళ్ల మరో వ్యక్తికి అనుమానాస్పద ఏపీకే ఫైల్ పంపి బ్యాంక్ అకౌంట్లో ఉన్న 1,24,000 కాజేశారు. సైబర్ నేరగాళ్ల బారిన పడ్డామని తెలుసుకున్న ఈ 5 ఒకే రోజు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ పనికి పాల్పడ్డ సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. నగరంలో ఒకే రోజు 5 సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షల రూపాయలు పోగొట్టుకోవడం సంచలనంగా మారింది. ఈ 5 నుంచి దాదాపు 16,31,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్లు తెలుస్తుంది. దీంతో అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఏపీకే ఫైల్స్ పంపి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు భారీగా పెరిగిపోయాయి. నకిలీ యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు యూజర్లు తెలియకుండానే SMS, OTPలను చదివేందుకు అనుమతులు ఇస్తారని పోలీసుల విచారణలో తేలింది. వెరిఫికేషన్ కోసం వచ్చిన OTP వారికి చేరగానే మీ ఖాతా వెంటనే లాగౌట్ అయి వారి నియంత్రణలోకి వెళ్ళిపోతుందని పోలీసులు తెలిపారు. కాల్ ఫార్వర్డింగ్ ట్రిక్ను ఉపయోగించి ఐఫోన్ యూజర్లను కూడా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఫోన్లో ఇన్స్టాల్ చేసే ఏ యాప్ అయినా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, SMS ద్వారా వచ్చే ఏపీకే ఫైల్స్ లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని కోరుతున్నారు. అపరిచితులు చెప్పినట్టుగా ఎటువంటి కోడ్లు డయల్ చేయవద్దని సూచిస్తున్నారు. OTPలు, పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలను ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్తున్నారు. ఒకవేళ మోసానికి గురైతే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయడం లేదా cybercrime.gov.in వెబ్సైట్కి ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే అప్రమత్తత ఒకటే మార్గమని, ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా హ్యాకర్ల బారిన పడకుండా ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.